బాగుందమ్మా. ఇట్స్ ఎ గుడ్ ఎంటర్టైనర్, గుడ్ థ్రిల్లర్. హలో, హాయ్ అండి. చాలా హ్యాపీ అనిపించింది. ఆడియన్సే కదా సినిమా చేసేదే ఆడియన్స్ కోసం. సో ఆడియన్స్ వచ్చి సినిమా చూస్తున్నారు అనేది మనం చేసిన ఒక ఇంటెన్షన్ పూర్తి అయినట్టు. ఒక్క షో అయితే ఇప్పుడు ఫస్ట్ షో అందరితో కూర్చొని చూడటం చాలా హ్యాపీ అనిపించింది. కానీ ఇంకా అన్ని షోస్ ప్రతి ఒక్క షోకి ఇలాగే హౌస్ఫుల్ ఉండాలి, ప్రతి ఒక్క షోకి జనాలు వచ్చి ఇలాగే ఎంటర్టైన్ అయ్యి మంచి రెస్పాన్స్ తో మంచి రివ్యూస్ తో రిటర్న్ వెళ్ళాలనేది నా కోరిక అండి. యాక్చువల్గా ఏంటంటే మన ఆడియన్స్ ఏ సీన్ లో ఎలా రియాక్ట్ అవుతారు అని మొదటి నుంచి ఒక ఐడియా ఉంటది కదా మనం సెట్ చేసినప్పుడు. సో ద సేమ్ వే వాళ్ళు ఎక్కడ ఇలా రియాక్ట్ అవుతారు అనేది, అలా రియాక్ట్ అయితే మనం సక్సెస్ అయినట్టు. సో ఎగ్జాక్ట్ గా మనకి క్లైమాక్స్ లో పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది. అప్పుడైనా అంతకుముందు అక్కడక్కడ మాట్లాడారు కానీ ఎంజాయ్ చేస్తున్నారు. బట్ దే వెంట్ డీప్ ఇన్ టు ది సబ్జెక్ట్ అనమాట. సబ్జెక్ట్ సెకండ్ హాఫ్ లో బాగా క్లియర్ గా ఉంటది. ఫస్ట్ హాఫ్ లో మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ సీన్స్ ఉంటాయి. అంటే ఇట్ ఈస్ లింక్డ్. మనమేమి అది లేకుండా ఇది ఉండదు. బట్ ఇది బాగా పరిపూర్ణంగా ఉండాలంటే ఫస్ట్ హాఫ్ అలానే ఉండాలి. దట్స్ ఇట్ అండ్ బట్ ఐఎమ్ హ్యాపీ. సూపర్, బాగుంది, చాలా బాగుంది, ఇంట్రెస్ట్ గా ఉంది, బాగుంది, చాలా బాగుంది. ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. First of all, I would like to congratulate the entire team. The movie was superb and it was full of suspense. Sometimes it was horrible, it was interesting, it was exciting, and the one and only Sang Dangam Dayala, composed by Mr. Padmana Bharadwaj, it was just superb. The song composition, music arrangement, just excellent and superb. ఇప్పుడు అమరావతికి ఆహ్వానం మూవీ అయితే చూడడం అయితే జరిగింది. సినిమా అంటే చాలా బాగుంది. నిజంగా ఆ ట్విస్ట్లు, ఆ ఎలివేషన్స్, ఆ హారర్, అంటే ఒక ఊర్లో ఇంత మంచి సినిమా అంటే ఈ మధ్యకాలంలో చాలా సబ్జెక్టులు అయితే వచ్చాయి, కానీ ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. ఇస్తారు గారు చింపారు యాక్టింగ్ అయితే. ఇస్తారు గారు చాలా బాగా చేశారు. సో అలాగే ధన్య బాలకృష్ణ గారు కూడా బాగా చేశారు. అలాగే మన వాట్ ఎవర్ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమా అయితే చాలా ఉంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చూడొచ్చు. చాలా బాగుంది. అమరావతి ఆహ్వానం అన్న ఇప్పుడే చూశాను. అమరావతికి ఆహ్వానం సినిమా నిజంగా బ్లాక్ బాస్టర్ అనమాట. అసలు చూస్తున్నాం చెప్పి చాలా భయం వేసింది. హర్రర్ మూవీస్ లో ది బెస్ట్ అనమాట. థ్రిల్లర్ మూవీస్ లో కానీ చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎస్తర్ గారి క్యారెక్టర్ కానీ, ధన్య బాలకృష్ణ గారి క్యారెక్టర్ కానీ, మెయిన్ హీరో గారు డ్యూయల్ క్యారెక్టర్ లో చాలా అంటే చాలా బాగా చేశారు. చాలా అంటే చాలా బాగుంది అనమాట. సీన్స్ వచ్చినప్పుడల్లా, దెయ్యం సీన్స్ వచ్చినప్పుడల్లా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట. సో థియేటర్కి వెళ్ళి చూడండి, ఒక మంచి సినిమా అనమాట. పార్ట్ 2 కూడా లీడ్ వదిలారు. సో చాలా అంటే చాలా మంచి కంటెంట్ తో వచ్చారు. సో సెకండ్ పార్ట్ ఇంకా కొత్తగా ప్లాన్ చేస్తారు. డైరెక్టర్ గారు రాసుకున్న పాయింట్, ఆ తీసుకెళ్లిన విధానం చాలా అంటే చాలా బాగుంది. సో థియేటర్లో అయితే జనాలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో హర్రర్ సీన్స్ కానీ, మెయిన్ సురేఖ గారి కూతురు చాలా అంటే చాలా బాగా చేసింది అనమాట. తన పర్ఫార్మెన్స్ చాలా ఫస్ట్ సినిమా అయినప్పటికీ చాలా బాగా డీల్ చేసింది. సో లాస్ట్ లో క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. థియేటర్కి వచ్చి చూడండి. అమరావతికి ఆహ్వానం. అమరావతికి ఆహ్వానం టైటిల్ హైలైట్ ఉంది బ్రో. ఈ సినిమా చూసుకుంటే నిజంగా లిటరల్లీ ఒక్కొక్క షాట్ హైలైట్ ఉంది బ్రో. సో దీంట్లో మన ధన్య బాలకృష్ణ గారు చాలా అంటే చాలా మంచి యాక్టింగ్ చేశారు. ఒక్కొక్క అంటే ఈ హర్రర్ మూవీలో ఈ రీసెంట్ కాలంలో వచ్చిన సినిమాల్లో ది బెస్ట్ మూవీగా చేసుకోవచ్చు బ్రో. సో హీరో గారి క్యారెక్టర్ కావచ్చు, లేకుంటే మన సురేఖ మేడం గారి కూతురు ఎస్తర్ మేడం గారు చాలా అంటే చాలా ఒక్కొక్కరు అని చెప్పేసి ఒక్కరి పేరు పెట్టద్దు బ్రో. హోల్ టీమ్ అయితే ఇచ్చి పడేశారు బ్రో. లాస్ట్ క్లైమాక్స్ లో మాత్రము పార్ట్ 2 అనే అనౌన్స్మెంట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకొంచెం మిగిలిచ్చి ఆ పార్ట్ 2ని ఎలా తీశారు, ఇక పార్ట్ 2ని ఎలా ప్లాన్ చేస్తారు. దీంట్లో హర్రర్ ఏంటి బ్రో, ఇంత అంటే గూస్ బంప్స్ వస్తున్నాయి బ్రో. ఒక్కొక్క దగ్గర రూమాలు నిక్కబడుస్తున్నాయి. సో అంత హైలైట్ ఉంది. ఖచ్చితంగా వచ్చి చూడాల్సిన బెస్ట్ హర్రర్ థ్రిల్లర్ బ్రో. అంటే ఫ్యామిలీతో రావచ్చు, ఫ్రెండ్స్ తో రావచ్చు, ఎవరితో వచ్చినా మంచి ఎంజాయ్ చేస్తాం బ్రో. హర్రర్ ని ఎంజాయ్ చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన సినిమా బ్రో. ఆహ్వానం అమరావతికి ఆహ్వానము దుమ్ము దులిపేస్తుంది. అమరావతికి ఆహ్వానం సినిమా ఇప్పుడే చూసానన్నా. అమరావతికి ఆహ్వానం అంటే మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఆ టైప్ అనుకున్నాను. ఇది అర్రర్ సినిమా అస్సలు మూవీకి వచ్చేదారు వరకు ఎక్స్పెక్ట్ చేయలేనా. సూపర్ అంటే సూపర్ ఉంది. మరో చంద్రముఖి అండ్ రీసెంట్ వచ్చిన కిష్కిందాపురి ఆ టైప్ అనిపించింది అన్న సినిమా. అసలు మామూలు లేదన్న. సస్పెన్స్ క్లైమాక్స్ మామూలు లేదన్న. ఒక ఊర్లో జరిగే, ఒక ఇంట్లో జరిగే ఆ విధంగా ఉందన్న. అసలు మామూలు అర్రర్ కాదన్న. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ అంటే సూపర్ చేశారన్న. నిజంగా అమరావతి 2 సినిమా గురించి చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాం అన్న. మామూలు సినిమా అందరు థియేటర్కి వచ్చి తప్పకుండా చూడండి. ఇప్పుడే అమరావతికి ఆహ్వానం మూవీ చూసా. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. మనం టీజర్ ట్రైలర్ చూసాం. అదైతే గోరంతా, మూవీ మాత్రం కొండంతా. చాలా మనం షేక్ అవ్వడం కాదు, ఆ థ్రిల్లర్ మూవీకి సీట్లు కూడా షేక్ అవుతాయి.
మేము ధాన్య బాలకృష్ణ గాని, సుప్రీత మేడం గాని, హీరో శివగా గాని, ఎస్ఆర్ మేడం గాని చాలా భయపెట్టారు నిజంగా. నాకు ఫస్ట్ డెబ్యూ అనుకోండి, నేను స్క్రీన్ మీద కనిపించేది. ఐఎమ్ సో హ్యాపీ. మన డిఓపి సార్ నన్ను చాలా బాగా చూపించారు. ఇది నేను ప్రొఫైల్ చూపించుకోవడానికి నాకు పెద్ద ఆఫర్ ఇది. సార్ నాకు స్టోరీ చెప్పినప్పుడే, డైరెక్టర్ సార్ నాకు స్టోరీ చెప్పినప్పుడే ఇలాగ కనిపిస్తుందా అని నేను అనుకున్నాను. బట్ అలాగే సేమ్ టు సేమ్ ఏదైతే చెప్పారో సార్ అదే చూపించారు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా జీవికే సార్ కి నాకు లైఫ్ ఇచ్చినందుకు. ఇది నేను చూపించుకొని నాకు క్యారెక్టర్స్ వస్తాయి ఖచ్చితంగా. అందరు చాలా మంది బయటకు వచ్చిన తర్వాత మీ క్యారెక్టర్ సూపర్ ఉంది, సూపర్ ఉంది, ఇక్కడే సగం నేను పైకి వెళ్ళిపోయాను. ఇప్పుడే అమరావతికి ఆహ్వానం సినిమా చూడడం జరిగింది. అస్సలు హర్రర్ తో అయితే భయపెట్టేశారండి. రెస్టారెంట్ అయితే అసలు భయంకరంగా చేసిన సినిమాలు అయితే అసలు నేను ఇంతవరకు ఇలాంటి హర్రర్ మూవీ ఈ మధ్య కాలంలో అసలు చూడలేదండి. చాలా బాగుంది హర్రర్ మూవీ. అసలు అమరావతికి ఆహ్వానం, మన అమరావతికి వెళ్తామేమో, ఒక స్టేట్, ఈ స్టేట్ దాటి ఇంకో స్టేట్ కి వెళ్ళిపోవాలి, ఆ విధంగా ఉంది హర్రర్ అయితే. కామెడీ చాలా బాగుందండి. ఇప్పుడు అమరావతికి ఆహ్వానం సినిమా చూసాను భయ్య, చాలా బాగుంది. చూసిన సేపు ఒక చంద్రముఖి, ఒక హర్రర్, ఒక దెయ్యాల కోట సినిమా వేరే లెవెల్ ఉంది. ఒకటే హర్రర్, ఫుల్ కామెడీ. ఇది భలే కామెడీ, సూపర్ కామెడీ, భయంకర కామెడీ ఉంది. కాబట్టి సినిమా మాత్రం అందు చూడండి. సినిమా ఎర్ర చేస్తే 1000 కోట్ల పక్క ఈ సినిమాకి. ఎక్సలెంట్ అండి మూవీ. అసలు అంటే చూస్తున్న కొద్దీ నెక్స్ట్ ఏంటి అన్నట్టు ఒక థ్రిల్ ఉండింది. అండ్ చాలా బాగుంది, ఎక్కడ కూడా కొంచెం బోర్ అనిపించలేదు. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. కామెడీ కానీ, యాక్టింగ్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఎక్కడ కూడా నిద్ర రాలేదు. మూవీ మాత్రం చాలా బాగుంది. అమరావతికి ఆహ్వానం, మీ అందరికీ ఆహ్వానం. సినిమా చాలా బాగుంటది. హర్రర్ బీజమ్స్ పగిలిపోయాయి. నూర్ ఎస్తన్, ధన్య బాలకృష్ణ పర్ఫార్మెన్స్ ఒక రేంజ్ లో ఉంది. సినిమా చాలా అంటే చాలా బాగుంటది. అందరూ ఫ్యామిలీ ఎంజాయ్ చేయొచ్చు.